హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. మైసెల్ఫ్ కళ్యాణి మహేష్. ఇవాళ అయితే మీకు నేను బడ్జెట్లో ఇంట్లోనే A4 సైజ్ ఫొటోస్ ఎలా ప్రింట్ చేయాలి, అలాగే మనమే ఇంట్లోనే ఫోటో ఫ్రేమ్స్లో ఫిక్స్ చేసుకునే ప్రోడక్ట్స్ అయితే చూపిస్తాను. ముందుగా నేనైతే ఫ్లిప్కార్ట్లో ఈ A4 షీట్ ఫోటో గ్లాసీ పేపర్ అనేది కొడాక్ కంపెనీ వాళ్ళది ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను అనమాట. 20 షీట్స్ వచ్చేసినాయి మనకి 200 రూపీస్లోనే. 194 195 సంథింగ్ ఆ రేంజ్లో వచ్చినాయి. క్వాలిటీ కూడా బాగానే ఉంది. మనకి A4 సైజ్ ఫోటో బయట అయితే ఈచ్ కాపీనే 200 రూపీస్ చెప్తారు. అటువంటిది 200 రూపీస్కి 20 షీట్స్ అయితే వచ్చేసినాయి. ఇంకా ఇంట్లో ప్రింటర్ ఉంది కదా, సో ప్రింటర్లో అయితే ఈ A4 షీట్స్ అనేవి, మామూలు షీట్స్ కాదు, ఫోటో గ్లాసీ పేపర్ అనమాట, అవి ప్లేస్ చేసేసాను. ఆల్రెడీ అది వరకు నేను కార్డ్ సైజ్ ఫొటోస్ ప్రింట్ చేశానమాట. ప్రింట్ బాగా వచ్చిందని చెప్పి వాటిని A4 ప్రింట్ తీద్దామని చెప్పి ChatGPTలో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ అయితే మార్చుకున్నాను అనమాట. ఇంకా ఎప్సాన్ స్మార్ట్ ప్యానల్ అనే యాప్ ఓపెన్ చేసి ప్రింట్ అయితే తీసేసుకున్నాను. సో బడ్జెట్లో ఇలా మనం ఇంట్లోనే చక్కగా ఫోటో ప్రింట్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఫోటో ఫ్రేమ్స్ కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ చేసుకున్నాను. 6 ఫోటో ఫ్రేమ్స్ వచ్చేసి 400 రూపీస్కి వచ్చాయి. అదే మనము బయట ఫోటో ఫ్రేమ్ చేయించుకోవాలంటే 400 నుంచి 600 వరకు అడుగుతారు. సో బడ్జెట్లో చక్కగా ఇంట్లోనే నేనైతే తయారు చేసేసుకున్నాను అనమాట. ఫోటో ప్రింట్ తీసేసుకున్నాను, ఫొటోస్ ఫ్రేమ్లో కూడా పెట్టేసుకున్నాను. సో చాలా హ్యాపీ అనిపించింది. అండ్ 20th యానివర్సరీ మెమరబుల్గా ఉంటుంది అని చెప్పి వాల్ హ్యాంగింగ్ కింద పెట్టుకుందామని చెప్పి తెప్పించాను అనమాట ఈ ఫోటో ఫ్రేమ్స్ అండ్ A4 ఫోటో పేపర్వి. సో ప్రింట్ అయితే చాలా బాగా వచ్చింది. ఒక ఫోటో ఇలా కాళ్ళు కట్ అయిపోయినాయి అనమాట. సో అందుకని చెప్పి నేను అడ్జస్ట్ చేసి ఇంకో ప్రింట్ అయితే తీశాను. చుట్టూతా వైట్ వచ్చింది కదా, అది కట్ చేసేసి బ్లూ పేపర్ పెడదాము అని అనుకున్నాను. సో ఫోటో ఫ్రేమ్స్ కూడా మనకి డిస్మాంటిల్ చేయడం, అసెంబుల్ చేయడం చాలా ఈజీ. పెద్ద డిఫికల్టీ ఏం అనిపించదు మనకి. లోపల ఉన్న వైట్ షీట్ తీసేసి మనకు కావాల్సిన ఫోటో అయితే పెట్టేసుకోవాలి. బ్లూ పేపర్ పెడితే నాకు బాగోలేదు అనిపించి మళ్ళీ ఎల్లో పేపర్ అయితే పెట్టాను. దాని మీద ఇంక సరదాగా 20th యానివర్సరీ 2026 ఏప్రిల్ 23 అని స్కెచ్ పెన్తో రాసేసాను. ఇంకా ఫోటో ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇంకోటి కూడా ఫిక్స్ చేసి చూపించేస్తున్నాను. సో వీటిని ఇప్పుడు మేకులు కొట్టలేం కదా పద్దాక గోడలకి. సో సెల్ఫ్ అడ్హెసివ్ వాల్ హుక్స్ ఉంటాయి కదా, వాటిని అయితే పేస్ట్ చేసేసి గోడకి ఈ ఫొటోస్ని అయితే పెట్టేశాను. సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను మీకు వ్యూ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేసేస్తాను. చక్కగా మీ ఇంట్లో కనుక ప్రింటర్ ఉంటే ఇలా బడ్జెట్లోనే చక్కగా ప్రింట్ అయితే తీసుకుని ఫోటో ఫ్రేమ్స్ అయితే చేసేసుకోండి. లేదా బయట అయినా సరే మనం ప్రింట్అవుట్ తీసుకుని ఈ విధంగా ఫోటో ఫ్రేమ్స్ మనం ఫ్లిప్కార్ట్ నుండి ఆర్డర్ పెట్టుకుని ఈ విధంగా ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.